అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఒక రాజకీయ సినిమా రసవత్తరంగా నడుస్తూ ఉంది. ఆ రాజకీయ సినిమా పేరు ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు. ఆ సినిమా పేరు ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు. ఆ ఇద్దరు సవతులు ఈ పక్క తెలుగుదేశం పార్టీ, ఈ పక్క వైకాపా పార్టీ. ఆ ముద్దుల మొగుడు బీజేపీ. రోజు ఇద్దరు సవతుల కొట్టాట చూడలేక చేస్తున్నారు ప్రజలు. కానీ ఆ ముద్దుల మొగుడు అంటే మాత్రము ఇద్దరికి భలే ముద్దు. ఒకరేమో కూటమిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీనేమో ఒక సభ్యతేమో కూటమిలోనే, ఇండియా కూటమిలోనే పార్ట్ అండ్ పార్సల్, కేంద్రంలో రాష్ట్రంలో. వైకాపా కూటమిలో లేనప్పటికీ అంతకంటే ఎక్కువగా క్లోజ్ అన్నమాట మొగునికి, ముద్దుల మొగునికి. ఇటీవలనే లోక్సభ స్పీకర్ ఎన్నికల సందర్భంగా చూసాం. వాళ్ళు అడిగిందే తడువుగా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి బీజేపీ స్పాన్సర్డ్ క్యాండిడేట్కు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవ అంశం, కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు అన్ని విధాలా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసేటందుకు, కాంపెన్సేషన్ చేసేటందుకు ఆ రోజు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సీమాంధ్రకు అనేక వరాలు ప్రకటించడం జరిగింది. ఈ వరాలు ఈ 10 సంవత్సరాలు అమలై ఉంటే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఇవన్నీ అమలై ఉండేటి. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో, బీజేపీ మోసగారితనంతో, ప్రాంతీయ పార్టీల చేతగానితనంతో ఈ వరాలు అమలుకు నోచుకోలేదు. ప్రధానమైన వరాలు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, దానికి బీజేపీ పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, దానికి తిలోదకాలు ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఇక కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం మేజర్ ఓడరేవు, వాటి ఊసే లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో రాలేదు, విజయవాడ మెట్రో రాలేదు, విశాఖ రైల్వే జోన్ రాలేదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. కాబట్టి ఇవన్నీ వచ్చి ఉంటే ఈ పార్టీకి దేశంలోని 28 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. సరే, గత 2014 ఈ 10 సంవత్సరాల్లో సాధించలేకపోయామంటే అంతో ఇంతో అర్థం ఉంది. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నది కాబట్టి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీని కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపాను కానీ మోడీ ప్రభుత్వం కేర్ చేయలేదు, వీళ్ళు ప్రయత్నం చేసినా అని ఒకవేళ అనుకునేదానికి ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, అటు మిగతా కొన్ని ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మనకు హక్కు ప్రకారంగా, చట్టం ప్రకారంగా రావాల్సిన వాటిని సాధించుకోవాల్సిన సమయం ఇది. ఈసారి సాధించకపోతే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు. కానీ చూస్తే ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మన ఇటీవల ప్రధానమంత్రిని కలవడం జరిగింది, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు. కానీ ఆ రిప్రజెంటేషన్లో
ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. పులిందల్లో ఒక సామెత ఉంది, పుల్లన్న పులిందల సంతకు పోను పోయాడు రాను వచ్చాడు ఒట్టి చేతులతో. బహుశా ఇక్కడ అటువంటి సామెతలు ఉంటాయి. కన్నుని చావుకు అనేక కారణాలు ఉన్నట్లు వైకాపా ఓడిపోయేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ దాంట్లో ప్రధానమైన కారణం శాంతి భద్రతలు క్షీణించడం. జగన్ పాలనలో రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మించిపోయింది. రాష్ట్రం రాక్షస రాజ్యమైంది. రాష్ట్రం రావణ కాష్టమైంది. పూటకో రౌడీ పేటకో రౌడీ తయారవుతున్నారు. ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేదు అనే అభిప్రాయం ప్రజల్లో ఉండడంతో సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అమలు చేసినా ప్రజలు వచ్చేసి జగన్ పార్టీని ఓడించడానికి ఇది ఒక ప్రధాన కారణమైంది, శాంతి భద్రతలు క్షీణించడం. కానీ ఇప్పుడు పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైంది. అందుకే పెన మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది. కొండ నాలుగు మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు తయారైపోయింది. రోజు పేపర్ చూడాలంటే భయం వేస్తుంది, టీవీ ఆన్ చేయాలంటే భయం వేస్తుంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించాయి. ఇది ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డికి ఆ గతి పట్టేదానికి 5 ఏళ్ళు పట్టింది. టీడీపీ కూటమికి 5 నెలల కన్నా ఎక్కువ పడుతుంది. దీన్ని కంట్రోల్ చేయకుంటే చంద్రబాబు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయకుంటే మాత్రం రాష్ట్రంలో భయంకర పరిస్థితులు ఉంటాయి. మీరేదో సంపద సృష్టిస్తా అంటున్నారు. సంపద సృష్టించడం కాదు, ఉన్న సంపద డిస్ట్రక్షన్ టైప్ తగ్గిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.